కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భూతవాహనంపై ఊరేగిన రామలింగేశ్వరుడు. కావలి పట్టణం ట్రంక్ రోడ్ నందు గాంధీజీ బొమ్మ వద్ద నుండి శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ వరకు డ్రైనేజీ మురికి నీరు నిలబడడంతో అక్కడ స్థానికులు, వ్యాపారస్తులు, నెల్లూరు జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు 30వ వార్డు ఇన్ఛార్జ్ కనుమర్లపూడి వెంకటనారాయణకు తెలిపారు. కావలి టౌన్ 30వ వార్డు ఇన్ఛార్జ్ కనుమర్లపూడి వెంకటనారాయణ కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి డ్రైనేజీ పనులు మొదలు పెట్టాలని కమిషనర్ని ఆదేశించారు. కొంత సమయం తర్వాత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి డ్రైనేజీ పూడికతీత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు మరియు 30వ వార్డు ఇన్ఛార్జ్ కనుమర్లపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ ఈ డ్రైనేజీ కాలువ వలన నీళ్లు నిలబడి వ్యాపారస్తుల షాపులకు దుర్వాసన వెదజల్లుతోందని కావలి ఎమ్మెల్యేకి చెప్పిన వెంటనే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైనేజీ పూడికతీతకు కమిషనర్ని ఆదేశించడం, కమిషనర్ శ్రావణ్ వెంటనే మున్సిపాలిటీ సిబ్బందిని పెట్టి పనులు చేర్పించడంతో అక్కడ వ్యాపారస్తులు మరియు ప్రజల తరపున కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం మాకు. ఎందువల్లంటే మా స్థానిక 30వ వార్డులో ట్రంక్ రోడ్లో గాంధీ బొమ్మ గారి నుంచి పురుషుల బొమ్మ దాకా పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ చాలా రోజుల నుంచి స్ట్రక్ అయిపోయింటే నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యుల వారిని అనడం జరిగింది. ఇమ్మీడియట్గా కమిషనర్ గారికి చెప్పి, ఇన్స్పెక్టర్కి చెప్పి, వాళ్ళందరూ సెక్రటరీలు అందరూ పిలిచి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా స్పందించి ఈరోజు ఒక 35 మందితో పెట్టి ఆ షీట్ అంతా తెస్తున్నారు. బాగా స్ట్రక్ అయిపోయింది. ఈ వర్షాకాలం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా టైంలో అయితే కొద్దిగా బాగా చేయడానికి అవకాశం ఉంటుందని దానికి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇట్లాంటి పనులు చాలా అవసరమైన పనులు. ఇట్లాంటివన్నీ కూడా చేస్తే ఎంతో అభివృద్ధి పదంలో కావలి పట్టణాన్ని నడిపించడానికి మన ముందుకి వ్యాపారస్తులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించి చేస్తున్నందుకు వారి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. అటువంటి ఎమ్మెల్యే గారిని మనం అందరం కూడా ఆదరించాలని, ఇట్లాంటి పనులన్నీ కూడా ఇంకా ఎంతో వేగవంతంగా చేస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.